ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గెలిస్తే ఏమీ లేదు గాని ఓడిపోతే మాత్రం ఓటు చోరీ అంటున్నారని విమర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు గెలిస్తే ఒక న్యాయం, ఓడిపోతే ఒక న్యాయం అన్నట్టుగా తయారైందన్నారు. అంతర్గతంగా అస్థిరత పరిచే ఉద్దేశం ఉందని, ఇందులో అంతర్జాతీయ కుట్ర దాగి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా.